మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వేకుమజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పట్టణంలోని 20వ వార్డులో ఓ ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. ఉదయం పూట భారీ శబ్దంతో పిడుగు పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఘటనా స్థలానికి చేరుకుని కొబ్బరి చెట్టుపై అంటుకున్న మంటలను ఆర్పివేశారు. పిడుగు ప్రభావంతో చుట్టుపక్కల ఇండ్లలో ఫ్యాన్లు, టీవీలు కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. పిడుగుపాటు సంభవించడం వల్ల సుమారు ఉదయం 4 గంటలకు ఫైర్ సిబ్బంది తక్షణమే స్పందించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఉదయం 4 గంటలకు పెట్టలేదు. ఇప్పుడే అది పెట్టిండు. ఫ్యాన్లు నడుపుతలే, ఫ్యాన్లు కాలిపోయినాయి. మీరు నిలబడ్డట్టే టీవీలు పోయినాయి, ఫ్యాన్లు పోయినాయి. నైట్ వర్షం వస్తుందని బయటకు వచ్చి సబ్బులు తెలిసి దాంట్లో హౌస్లో పాంగనబడ్డాయి. వాటిల్లో పాంగనబడ్డాయని మా ఆయన లేకపోతే బయటకు వచ్చేసరికి వచ్చి ఇట్లా నిలబడటం తిరిగిపడ్డాయి. తిరిగిపడేసరికి ఒక్కసారి అయ్యి ఫ్యాన్లు అన్నీ కాలిపోయినాయి. మాకు కూడా ఇంకా ప్రమాదశాత్తు ఏం జరగలేదు దేవుడి దయ వల్ల. కానీ అన్నీ పోయినాయి. ఫ్యాన్లు, టీవీలు అవన్నీ ఖరాబ్ అయినాయి. 20వ వార్డు ఇది. 20వ వార్డు.